నమస్తే నేను శాలిని వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. దేశంలో జరుగుతుంది ఓటర్ లిస్టు ప్రక్షాళన, ఓట్ చోరీనా? అధికార పక్షం ఎన్నికల సంఘమేమో దేశంలో ఎన్నికల లిస్టుని సరిచేస్తున్నామని చెబుతోంది. మరోవైపు ప్రతిపక్షమేమో నచ్చని వారి పేర్లను తొలగిస్తుందని ఆరోపిస్తుంది. ఇందులో ఏది నిజం? బీహార్లో సమగ్ర ఎన్నికల ఓటర్ లిస్టు ప్రక్షాళన సర్పై రాహుల్ వర్సెస్ మోడీ అన్నట్లు నడిచింది. పశ్చిమ బెంగాల్లో మమతా వర్సెస్ అమిత్ షా సర్ ఫైట్ చేస్తుంది. తాజాగా యూపీలో 2,90,00,000 ఓట్లు తొలగించడంతో యూపీ సీఎం యోగి వర్సెస్ అఖిలేష్ మాటల యుద్ధం మొదలైంది. తాజాగా తెలంగాణ అసెంబ్లీలోనూ ఈ వేడి రాజుకుంది. సర్ తర్వాతి దశ తెలంగాణలో ఉండటంతో ఓటర్ జాబితా ప్రక్షాళన బీజేపీ వర్సెస్ మజ్లిస్ పార్టీగా మారే ఛాన్స్ ఉంది. దేశం ఎవరి అయ్యే జాగిర్ కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడారని ఇటు బీజేఎల్పీ నేత మహేశ్వరారెడ్డి ఫైర్ అయ్యారు. దేశంలో ఓటర్ లిస్టు ప్రక్షాళన అనేది ఇదే తొలిసారి కాదు. గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ప్రతి ఎన్నికకు కొత్త లిస్టు రావాల్సిందే. అయితే ఇన్నాళ్ళు ఓటర్ లిస్టులో ఎప్పుడో చనిపోయిన వారి పేర్లు, ఊర్లు విడిచి వెళ్లిన వారి పేర్లు, 2-3 చోట్ల ఓటర్లుగా నమోదైన వారి పేర్లతో ఓటర్ లిస్టు భారీగా ఉండేది. బీఎల్ఓలకు గట్టి ఆదేశాలు వెళ్తుండటంతో ఓటర్ లిస్టులో కొద్దిగా ప్రక్షాళన నడుస్తుంది. అయితే ఓవర్గం ఓట్లు, ముఖ్యంగా బీజేపీ అంటే పడని మైనార్టీలు, అందులో ముస్లిం ఓట్లే తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అదేం లేదు, మైనార్టీ సంతృప్త రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాలే, ముఖ్యంగా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, మజ్లిస్ వంటి పార్టీలే సర్ని అడ్డుకుంటూ ముస్లింస్ ని దువ్వే ప్రయత్నం చేస్తున్నారని, దేశ పౌరులు కాని వ్యక్తులను ఓటర్ లిస్టులో ఉంచడం ఏంటని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఆయా పార్టీలు ఓటర్ లిస్టుపై గగ్గోలు పడుతున్నా కోట్ల కొద్ది ఓట్లు తీసేసిన ఓట్లు పోయాయని కొద్ది మంది మాత్రమే ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. కోట్ల కొద్ది సంఖ్యలో ఓట్లు పోతుంటే ప్రజల్లో అంతలా ఆందోళన లేదంటే ఇన్నాళ్లు తప్పుల తడకగా ఉన్న లిస్ట్ ని ప్రక్షాళన చేయడాన్ని జనం ఆమోదిస్తున్నారని అధికార పక్షం అలాగే ఎన్నికల సంఘం అంటుంది. రైట్, దేశంలో జరుగుతుంది ఓటర్ లిస్టు ప్రక్షాళన లేక ఓట్ చోరీనా? ఇదే అంశంపై పూర్తిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్, ఓవర్ టు యు. శాలిని, గుడ్ మార్నింగ్. సో ఈ సర్ ప్రక్షాళన అనేది దేశవ్యాప్తంగా నడుస్తోంది. సో ఇప్పటికే మొదటి ఫేజ్ నడుస్తోంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోపు ఆ ఫేజ్ ఫినిష్ చేయబోతోంది. సో ఇప్పటికే అటు గుజరాత్ కానీ, లేదంటే తమిళనాడు కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, అట్లాగే ఉత్తరప్రదేశ్ కానీ, సో ఇట్లా సర్ ప్రక్షాళన చేస్తూ కోటాను కోట్ల దొంగ ఓట్లు కానీ, లేదంటే చనిపోయిన వారి లిస్టు కానీ, లేదంటే రెండు వైపులా ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఓట్లను తీసేస్తూ ఎన్నికల సంఘం చాలా దూకుడుగానే ముందుకెళ్తోందని చెప్పాలి. ఒక ఉత్తరప్రదేశ్లోనే దాదాపు 2,89,00,000 ఓట్లను తొలగించబడిందంటే సో ఎన్ని పనికిరాని ఓట్లు ఉన్నాయన్నది మాత్రం మనం చూడాలి, ఎన్ని అక్కడికి రానటువంటి ఓట్లు ఉన్నాయన్నది చూడాలి. సో ఇట్లాంటి పరిస్థితులు ఏమైతుందంటే ప్రజాస్వామ్యం ఖూని అవుతుంది. సో దొంగ ఓట్లు వేసుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. చాలా చోట్ల రిగ్గింగులు జరగడానికి కారణం కూడా ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. అయితే ఈ సర్ ప్రక్షాళనకు సంబంధించి ఇప్పటికే మమతా బెనర్జీ చాలా సీరియస్గానే రెస్పాండ్ అవుతున్నారు. అక్కడ కూడా చాలా పెద్ద సంఖ్యలోనే, పశ్చిమ బెంగాల్ కూడా పెద్ద సంఖ్యలోనే ఓట్లు తొలగించబడడం జరిగింది. అయితే మమతా బెనర్జీ దీనిపైన కోర్టుకు వెళ్తా అంటున్నారు. మమతా బెనర్జీ కోర్టుకు వెళ్తా అంటున్నారు కానీ నా ఓటు హక్కు పోయిందని చెప్పేసి ఎవరు నేను కోర్టుకు పోతా అని ఇప్పటివరకు రావట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఎన్నికల కమిషన్ కూడా ఒకటి ఏం చెప్తుందంటే ఎవరిదైనా ఓటు హక్కు అని ఒకవేళ ఈ ప్రక్షాళనలో తొలగించబడితే వాళ్ళు రండి, వాళ్ళకు ఒక గడువు ఇస్తాం, వాళ్ళు మళ్ళీ ఎంటర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక వెసులుబాటు ఇస్తుంది. ఇన్ని ఇచ్చినా కానీ ప్రతిపక్షం మాత్రం ఓట్ చోరీ అంటుంది. బట్ ఎన్నికల సంఘం మాత్రం చోరీ ఓట్లు ఏమున్నాయో వాటిని తొలగిస్తున్నాం అని చెప్పేసి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. సో గతంలో 2002-2005 మధ్యలో కూడా ఎన్నికల సంఘం ఇట్లాగే ఈ ప్రక్షాళన చేయడం జరిగింది చివరిసారిగా. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఈ ఓట్ల ప్రక్షాళన జరగలేదు, సర్ ప్రక్షాళన జరగలేదు. సో మళ్ళీ ఇప్పుడు ఈ రివిజన్ అనేది మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది, చాలా కాలం తర్వాత జరుగుతుంది. సో ఇందులో దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం చాలా ప్రాంతాల్లో, ఈవెన్ హైదరాబాద్లో కూడా రోహింగ్యాలు ఉన్నారన్నటువంటి వాదన బలంగా వినిపించింది. అటు పశ్చిమ బెంగాల్లో కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి స్థిరపడి దొంగ ఓట్లను వేస్తున్నారు, దొంగ ఓటు హక్కు సంపాదించుకుంటున్నారు, ఆధార్ కార్డు సంపాదించుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే బంగ్లాదేశ్ వ్యక్తి
పశ్చిమ బెంగాల్లో ఒక పోలీస్ కానిస్టేబుల్గా జాబ్ చేస్తున్నారంటే ఎంతటి ఫ్రీడమ్ ఉంది భారతదేశంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత కాపాడుతున్నాయి ఆ దొంగ ఓటర్లను అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో సర్ ప్రక్షాళన చాలా కీలకంగా వెళ్తున్నటువంటి క్రమంలో ఇక నెక్స్ట్ తెలంగాణకు రాబోతోంది ఎన్నికల కమిషన్. ఇక దీనిలో తెలంగాణకు వస్తున్నటువంటి క్రమంలో ఒకటి గుర్తుపెట్టుకుంటే, ఎవరికైతే దొంగ ఓట్ల మీద ప్రేమలు ఉన్నాయో, ఎవరైతే వలసవాదులను ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళే ఈరోజు దేశం ఏదో చేస్తోంది, పౌరుల హక్కులకు భంగం కలిగిస్తోందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అటు మమతా బెనర్జీ కానీ ఇటు ఓవైసీ మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, ఈ దేశం ఎవలయ్యే జాగీరు కాదని మాట్లాడుతున్నటువంటి ఓవైసీకి ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుందనంటే, ఓల్డ్ సిటీలో దొంగ ఓట్లతోనే గెలుస్తున్నారన్నటువంటి వాదన చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. రోహింగ్యాలు ఇక్కడ స్థిరపడి ఓటు హక్కు సంపాదించుకొని ఓట్లు వేస్తున్నారన్నటువంటి వాదన బలంగా వినిపించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా ఆల్ ఆఫ్ సడన్గా సాయంత్రానికే ఎక్కడి నుంచో వచ్చి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు అన్నటువంటి వాదన బలంగా వినిపించింది. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఈ ప్రక్షాళన జరగాల్సిందే అన్నది కేంద్రం భావిస్తోంది. బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు మనతో పాటు. రామ్మోహన్ రావు గారు నమస్తే. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే అండి. ఓట్ చోరీ అండి, రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని ముందు పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. బట్ చోరీ ఓట్లు ఏమున్నాయో వాటన్నిటిని తొలగించాలని చెప్పేసి ఎన్నికల సంఘం చాలా ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తోంది. చోరీ ఓటు ఎట్లా చూడొచ్చు రామ్మోహన్ రావు గారు? చాలా మంచి మాట అన్నారు శ్రీకాంత్ గారు. అందుకంటే ఓట్ చోరీ అనే పేరు మీద ప్రచారం చేస్తున్న వీళ్ళు ఎవరైతే అనుకున్నారో వారందరూ కూడా చోరీ ఓట్స్ తోనే గెలుస్తున్నారా అని ఒక అనుమానం వస్తుంది. లేకపోతే ఇటువంటి ఇన్ని ఓట్లు తప్పుడు ఓట్లు ఉన్నాయంటే మనకు అర్థం చేసుకోవచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఉత్తరప్రదేశ్ లో నేను లెక్కలు వచ్చినాయి. యూపీలో 2.89 అంటే సుమారు 2,90,00,000 ఓట్లను తొలగించారు. ఇలా సాధించిన ముసాయి జాబితా విడుదల చేసారు 6 ఫిబ్రవరి దాకా. నిన్న 6 కదా, 6 జనవరి కదా, 1 మంత్ టైం ఇచ్చారు. నిజంగా మీరు అనేది ఒక మంచి మాట చెప్పారు. అసలు ఎవరైనా నా ఓటు పోయిందని కంప్లైంట్ చేశారు ఇప్పటిదాకా? లేదు కదా. సుప్రీంకోర్టు అదే అన్నది. సుప్రీంకోర్టు స్పష్టంగా అదే అన్నది. ఏంటంటే నా ఓటు పోయిందని ఒక్కరు కంప్లైంట్ చేసినా అర్హులైన ఓటు ఒక్కటి కూడా పోవద్దు, అనర్హులైన ఓటు 10 ఉన్నా సరే కానీ ఇది పోవద్దు అన్నది. న్యాయశాస్త్రంలో ఒకటి ఉన్నది. అంటే 100 మంది అపరాధం తప్పించకపోయినా సరే ఒక నిరపరాధి ఏంటంటే ఆ ఓటు చోరీ అనే మాట మాట్లాడే వాళ్ళకు ఎవరైనా ఓటు పోయిందని సుప్రీంకోర్టు దాకా ఎవరైనా వచ్చిందంటే ఇప్పటిదాకా రాలే కదా. రాహుల్ గాంధీ గారు వాళ్ళతో మరణించిన వారితో టీ తాగినా అని మనం చెప్పారు కదా. వాళ్ళు ఎవరు రాలేదు, నేను మరణించలేదు. ఇక్కడ ఇంకొక పాయింట్, మీరు రాహుల్ గాంధీ అంశాన్ని తీసుకొచ్చారు. ఆ మధ్యకాలంలో రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల సమయంలో పెద్ద పీపీటీ ప్రెజెంటేషన్ పెట్టి బీహార్లో ఎన్ని ఓట్లు తీసేశారు, హర్యానాలో ఎన్ని ఓట్లు తీసేశారు, మహారాష్ట్రలో ఎన్ని ఓట్లు పోయినాయి అంటే దేశం మొత్తం కూడా ఒక్కసారి సంచలనంగా మారింది. ఇన్ని ఓట్లను తీసేసి బీజేపీ ఓటర్లనే పెట్టుకుంటుందా అని చెప్పేసి అక్కడ ఒక 2-3 తీసుకొచ్చి స్టేజ్ మీద కూడా మాట్లాడించారు. అయితే వాళ్ళకు కూడా అవకాశం ఉంది మళ్ళీ ఎంటర్ చేసుకోవడానికి ఒకవేళ ఓటు హక్కు పోతే. కానీ ఒకవేళ నిజంగానే అన్ని ఓట్లు కోట్ల ఓటు పోతే, ఇందాక మీరు అన్నారు ఉత్తరప్రదేశ్ మంచి ఎగ్జాంపుల్ తీసుకొచ్చారు. 2,89,00,000 ఓట్లను ఉత్తరప్రదేశ్లో తొలగిస్తూ ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వమే ఉంది. నిజంగానే దొంగ ఓట్లు అయితే గనక 12,55,00,000 వచ్చినాయి ఓట్లు 15,44,00,000 నుంచి. సో ఇది చాలా పెద్ద మార్పు. ఒక ఉత్తరప్రదేశ్ కాదు, పశ్చిమ బెంగాల్లో కూడా అదే జరిగితే రాహుల్ గాంధీ అసలు దేశం మొత్తం ఇంకొకసారి పాదయాత్ర చేయాల్సిందే. అంటే అదే మీరు అది చెప్పారు కదా లెక్కలు. మొత్తం 15,40,44,00,000 మంది ఓటు ఉంటే 2.89 తీసేసిండ్రు. ఇలా అభ్యంతరాలకు టైం ఇచ్చారు. 15.55 అంటే 13,00,000 ఓట్లు, 13 కోట్ల ఓట్లు మిగిలినారు. ఇందులో 2,57,00,000 మంది సంబంధిత చిరునామాలు లేరని తేలింది. ఒకటి 46.23 మంది, సుమారు 46 లక్షల మంది అసలు మరణించారట. చూడండి, మరణించిన వాళ్ళ ఓటు ఇంతమంది ఉండేది, దాదాపు 50 లక్షలు. ఒక 25 లక్షల మంది ఓట్లు 2 చోట్ల 3 చోట్ల ఉన్నాయట. ఇవి వాళ్ళ లెక్కలు. అయితే 3 కలిపితే 289 కంటే ఎక్కువ వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే మరణించిన వాళ్ళ ఓట్లు ఎట్లా తీసేయాల్సిందే. ఊళ్ళో లేని వాళ్ళు ఓట్లు అంటే షిఫ్ట్ అవుతారు కదా, ఒక దగ్గర ఇంకో దగ్గర. వాళ్ళ ఇందులో కలిపి 2.57 లక్షల మంది ఓటర్లు కట్టారు కదా. నేను దీన్ని సంక్రాంతి పండుగతో పోలుస్తున్నా. తెలంగాణలో అయితే మనకు కాముని పండుగ మన కామదహనం ఉంటది కదా, ఆ రోజు పనికిరాని వస్తువులన్నీ వేసేస్తాం అన్న. మన ఇంట్లో ఉన్నాయి చెక్క పేడు అని వేసేస్తాం. అట్లాగే సంక్రాంతి భోగి మంటల్లో కూడా పనికిరాని వస్తువులు, ఇంట్లో చెత్త పేరుకపోయిన అన్ని సంక్రాంతికి సాఫ్ చేస్తారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఏం జరుగుతుంది, రేపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా జరగాల్సిందే అంటారు. అయితే సరే, ఈ సంక్రాంతి పండుగ మీరు అన్న ఎగ్జాంపుల్ పోలిస్తే అక్కడ మమతా బెనర్జీ తీవ్రంగా రెస్పాండ్ అవుతోంది, ఇక్కడ రేవంత్ రెడ్డి రెస్పాండ్ కావట్లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంకా వేరే ఏ పార్టీ నాయకులు రెస్పాండ్ కావట్లేదు. ఓవైసీ మాత్రమే
ఆ ప్రజా హక్కులకు భంగం కలుగుతుంది, సామాన్యుడి హక్కులకు భంగం కలుగుతుంది అంటున్నారు. ఇది ఎవరి మీద ప్రేమ? రోహింగ్యాల మీద ప్రేమనా? ఇక్కడ అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళ మీద ప్రేమనా? ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, మరి ఓట్ స్టోరీ గురించి ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు మాట్లాడుతున్నాయి, అధికార పక్షం మాట్లాడుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ కాంగ్రెస్ మాట్లాడదు, బీఆర్ఎస్ మాట్లాడింది. మన జూబ్లీహిల్స్ ఎన్నికలు చూడండి శ్రీకాంత్ గారు, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓట్ స్టోరీ అనే మాట మళ్ళీ వీళ్ళు వాడినరు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా. ఇప్పుడు బ్యాలెట్ కావాలంటున్నారు, బుల్లెట్ మన ఇది వద్దట, ఈవీఎంలు వద్దట, బ్యాలెట్ కావాలంటున్నారు. మరి మీరు 2 సార్లు గెలిచింది కదా ఈవీఎంల మీద, మరి దొంగ ఓట్లేనా మీ అన్ని కూడా కదా? అంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు తేడా ఏం లేదు శ్రీకాంత్ గారు. గతంలో బీజేపీ ఇదే చేసింది. గతంలో ఈవీఎం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, వ్యతిరేకించింది బీజేపీ పార్టీ. మన జిఎస్టీ తెస్తానది కాంగ్రెస్ పార్టీ, వ్యతిరేకించింది బీజేపీ పార్టీ. ఇవాళ చెప్తున్నారు ప్రతి దానిలో కూడా 3 రైతు చట్టాలు తెస్తానది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నది 2019లో మేనిఫెస్టోలో పెట్టింది. అవే చట్టాలు మన బీజేపీ తెస్తే వద్దట్టుంది. అంటే ఈ 2 జాతీయ పార్టీల ద్వంద్వ విధానాలు, వీళ్ళు తప్పే వాళ్ళు తప్పే. వాళ్ళ బీజేపీని మెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు, వాళ్ళు చేసిన పని ఇదే అంటున్నాను కదా నేను. అధికారంలో ఉన్నప్పుడేమో ఒక మాట మాట్లాడుతున్నారు, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు. జిఎస్టీకి అభినయ్, జిఎస్టీ మొత్తం రాష్ట్రాల హక్కులు హరిస్తుందని ఇదే మోడీ గారు అన్నారు. మరి జిఎస్టీ తెచ్చింది ఎవరు? ఆయనే కదా. గోప్యతకు భంగం అని మోడీ గారు అన్నారు. ఏది కాంగ్రెస్ ఆధార్ కార్డు చేస్తే ఇప్పుడు ఆధార్ కార్డే కంపల్సరీ ప్రామాణికంగా వీళ్ళే అంటున్నారు కదా. అంటే వాళ్ళు ప్రజలను పట్టించుకుంటలేదు. వాళ్ళ ఓటమికి అంటే గెలిస్తే తమ గొప్ప, ఓడితే ఈవీఎం తప్ప అన్నారు. మొన్నటి దాకా ఈవీఎం లో ఇంకోటిసారి ఓటర్ ఐడి కూడా ఆధార్ ను లింక్ చేస్తే సమస్య పోతుందేమో. ఖచ్చితంగా అదే పరిష్కారం అక్కడే ఉన్నది. కానీ సుప్రీంకోర్టు 2-3 తీర్పులు ఇవ్వడం వల్ల వచ్చిన సమస్య. నేను ఏమంటే గోప్యత అంటే దొంగలకు గోప్యత, మంచి వాడికి గోప్యత. ఇప్పుడు నేను నా అకౌంట్ వాడు ఏం చేసుకుంటాడు, ఎన్ని డబ్బులు పారదర్శకంగా ఉన్నప్పుడు ఎవరైతే దొంగలు భయపడతారు. గోప్యత అనేది ఉండాలి, గోప్యత ఉండాలి. కానీ ఈ సెల్ ఫోన్ ఉంది అనుకోండి, నా చేతిలో సెల్ ఫోన్ ఉంది, ఈ సెల్ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసి ఒక బావిలో పడేయండి, ప్రెస్ అవుట్ అయ్యేదానికి ఇప్పుడు అవకాశం ఉంది. మొన్నటిదాకా లేకుండే, ఏది స్విచ్ ఆఫ్ చేయగానే అది దొరకకపోయేది. ఇవి అట్లా కాదు, ఆ ఫోన్ పీస్ ఎక్కడ ఉందో దొరికించుకునే అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. వాళ్ళు చూస్తున్నాం కదా, లక్షలాది ఫోన్లు రికవర్ అవుతున్నాయి. చూస్తున్నాం కదా, పోయిన ఫోన్లు మళ్ళీ దొరుకుతున్నాయి. పోలీసు వాళ్ళు పిలిపించి మరి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాం. అందుకని ఏమంటున్నానంటే మన గోప్యత అనేది ఎవరికి భంగం కలుగుతుంది? నేను చెప్పినా అయితే తీవ్రవాదులను కావాలి వాడు, లేకుంటే సంఘ విద్రోహ శక్తులను కావాలి, లేకపోతే మేధకుల పేరు మీద ఈ ప్రభుత్వానికి వేరే రకంగా వ్యతిరేకం చేసే వాళ్ళని కావాలి. ఈ 3 అంటున్నాను. అందుకనే ఓటు చోరీ అనే మాట మాట్లాడే వాళ్ళందరికీ ఒకటే సమాధానం ఏంటంటే, నేను ఈ దొంగ ఓట్లు అంటే ఇప్పుడు ఏవైతే చచ్చిపోయిన వాళ్ళు 46 లక్షల మంది వెళ్ళారు కదా ఇప్పుడు అయితే ఉత్తరప్రదేశ్ లో, వాళ్ళు ఓట్లు అట్లాగే ఉంచాలా. 2-3 చోట్ల ఉన్న వాళ్ళ ఓట్లు ఉంచాలా. ఇంకోటి చిరునామాలు లేరంటే ఇంకెక్కడ ఉంటారు వాళ్ళు కాదు. ఎక్కడో అంటే 2 చోట్ల నమోదైనట్లకి 2.57 లక్షల ఓట్లు ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ లేకపోతే ఇంకెక్కడో ఉన్నట్టే, అంటే లెక్కే కదా. అందుకని ఏమైతే పర్సెంటేజ్ కూడా తేడా వస్తుంది శ్రీకాంత్ గారు. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు చూస్తే 100 ఓట్లు ఉంటే 100లో 20 మంది లేరు. ఇప్పుడు యాక్చువల్ గా 18-19% ఓట్లు తీసేశారు. ఎందుకు సార్ మనం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చూస్తే 4 లక్షల మంది ఓటర్లు అంటే అసలు ఆ ఓటర్లు ఎక్కడున్నారో ఎవరో కూడా తెలియదు. ఓటు వచ్చేసరికి మహా అయితే 2 లక్షల పోలింగ్ అయ్యే ఎక్కువ, 1,00,000 మంది లేరన్నాను జూబ్లీహిల్స్. ఇప్పుడు అందుకని హైదరాబాద్ లాంటి చోట 46, 47, 50 లోపల ఎందుకు అవుతుంది? మీరు దొంగ అన్ని తప్పుడు ఓటర్ లిస్ట్ పెట్టుకొని చేస్తే కష్టం కదా. నేను ఇంకో మాట చెప్తాను. మన ఇల్లు ఎట్లా ఊరికి పోయినాం, వారం రోజుల తర్వాత వచ్చినాం, ఎట్లా ఉంటది చండాలంగా, ఎట్లా ఉంటది? పెంకుటిల్లు అయితే మా ఇల్లు పెంకుటిల్లు ఉండేది వెనకట. అప్పుడైతే మేము వారం రోజులు వేస్తే మళ్ళీ మొదటికే వచ్చేది, ఇల్లంతా దుమ్ము ధూళితో ఉండేది. ఇప్పుడు ఈ దుమ్ము అంటే చెత్తా చెదారంతో ఓటర్ లిస్టును సవరించాలా లేదా, భోగి మంటల్లో వేయాలా లేదా అని నేను అడుగుతున్నాను. భోగి మంటల సందర్భంగా చెప్తున్నాను. అందుకని ఇక్కడ ఏంటంటే 2 విషయాలు ఉన్నాయి. ఒకటేమో సుప్రీంకోర్టు ఈ ఓటర్ మన ఆధార్ కార్డు గోప్యతకు భంగం అని కొన్నిసార్లు అన్నిటికీ పనికి రాకుండా చేసింది. ఇవాళ సిమ్ కార్డు తీసుకోవాలంటే అది అవసరం లేదంటుంది. దొంగలు సిమ్ కార్డు తీసుకుంటారు, మన సైబర్ నేరాలు చేస్తున్నారు చూస్తున్నాం. బ్యాంక్ అకౌంట్ తెరవడానికి కూడా అది అవసరం లేదన్నారు. ఆఖరికి ఏమైందంటే మా సతీ సావిత్రి సినిమా లాగా పతి ప్రాణం దక్క అన్నట్టు అదొక్కటి తప్ప అని వెళ్తే అంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తప్పు చేసింది కూడా తప్పే. ఇప్పుడు నాకు తెలంగాణ రేపు వస్తే నేను భయపడుతున్నా, నాకు ఆధార్ కార్డు తప్ప ఏం లేవు. వాళ్ళు అడిగిన 7 నేను లోన్ తీసుకోలేదు బ్యాంకులో, నాకు ఇట్లాంటి సంక్షేమ పథకాలు అందవు, నాకు కులం సర్టిఫికేట్ లేదు. చూస్తున్నా ఇట్లా వాళ్ళు అడిగిన 7 నా లేవు శ్రీకాంత్ గారు. విచిత్రం ఏంటంటే ఆధార్ కార్డు ఏమో వాళ్ళ లిస్ట్ లో పెట్టలే. నేను ఏం చేయాలి మరి? సుప్రీంకోర్టు ఆధార్ కార్డు పెట్టమన్నారు. అంటే సార్ ఇప్పుడు ఎక్కడ ప్రక్షాళన జరిగినా కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాల సహకారం లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఇదే అంశం అన్ని రాష్ట్రాల్లో వస్తుంది కదా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇంకెవరో కొంతమంది ఉంటారు, ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు లేదంటే లేని వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఈవెన్ రీలోకేట్ అయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఇవన్నీ కూడా ఉంటాయి. మరి వీటికి ఆప్షన్స్ కూడా తీసుకురావాలి కదా. సో ఎలక్షన్ కమిషన్ ఆ దృష్టిలో ఏమైనా ఆలోచన చేస్తుందా?
ఖచ్చితంగా చేయాలంటున్నాను. ఇప్పుడు ఓటేసేందుకు 17 రకాల ఐడెంటిటీ కార్డ్స్ ఒప్పుకుంటున్నారు శ్రీకాంత్ గారు. ఈ ఎక్సెప్ట్ 17 ఆధార్ కార్డ్. ఒప్పియాలంటున్నారు. ఆ, ఆధార్ కార్డుతో సహా 17 ఒప్పాలంటున్నాడు. 17 మంది 7 అంటున్నారు. 7లో నేను మీకు లిస్ట్ పెడతాను. లేదు ఇప్పుడు కాదు, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, అది అదిలా పెట్టలేవాడు. సంక్షేమ పథకాలట, క్యాస్ట్ సర్టిఫికేట్ అట, రేషన్ కార్డ్ అట, ఇవి ఎట్లా ఏమవుతుంది? రేషన్ కార్డు ఇప్పుడు మా పోర్టబిలిటీ వచ్చిన తర్వాత వరంగల్లో ఉన్నవాడు హైదరాబాద్ తీసుకుంటున్నాడు కదా రేషన్ అయితే కదా. అందుకని ఈ సమస్య లేదు. ఇప్పుడు 2 సమస్యలు వస్తున్నాయి. ఒకటేమో ఈ ఓటర్ లిస్ట్ లో 3 రకాల తప్పులని తీసేయనా వద్దా అనుకుంటే గుజరాత్ లో 73 లక్షల ఓట్లు పోయింది గుజరాత్ లో. అట్లాగే ఉత్తరప్రదేశ్ లో మీరు అన్న ప్రభుత్వాలు కూడా చెప్పారు, క్లియర్ చెప్పారు. ఉత్తరప్రదేశ్ లో ప్రభుత్వం పెరుగుతుంది కదా. పశ్చిమ బెంగాల్ ఎందుకు వ్యతిరేకిస్తుంది మమతా బెనర్జీ అంటే ఈ ఓట్ చోరీ కాదు, చోరీ ఓట్స్ తోనే వీళ్ళు గెలుస్తున్నారు కనుక అంటున్నాను. అంతే అంటే ఈ ఎఫెక్ట్ తోటి, ఇప్పుడు ఈ ప్రక్షాళన ఎఫెక్ట్ తోటి పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖ చిత్రం మారుతుంది అనుకోవచ్చా మనం? ఎందుకంటే ఇంతకాలం దొంగ ఓట్లతోటే గెలుస్తుంది అన్న వాదన ఈవెన్ బీజేపీ కూడా బలంగా తీసుకొచ్చింది. ఈ ప్రక్షాళన తర్వాత దిది ఇక అవుట్ ఆఫ్ ది గవర్నమెంట్ అనుకోవచ్చా? రేపు తన ఓటమికి కారణాలు ఇప్పుడే వెతుకుంటుంది అంటున్నాను. ఓడిపోద్దా లేదు తర్వాత. ఎందుకంటే మొన్న పోయినసారి కూడా బాగా హైప్ క్రియేట్ చేశారు. కానీ బీజేపీ ఎక్కడ 3 సీట్ల నుంచి 74 సీట్లకు వచ్చింది కదా, చూసినాం కదా మనం. ఎట్లా వచ్చింది? మంచి వచ్చి ఓట్ల పోలరైజేషన్ జరిగింది. అక్కడ ఓట్ల పోలరైజేషన్ వల్ల ఇదే దొంగ ఓట్లు ఉన్నాయి, అప్పుడు కూడా ఉన్నాయి. కానీ 74 సీట్లకే పరిమితం కావడం సమస్య ఏంటంటే, ఎందుకంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వాష్ అవుట్ అయిపోయింది. అంటే రూల్ అవుట్ వాళ్ళు ఇప్పుడు ఒక్క సీటు కూడా వాళ్ళు గెలుచుకోవాలి. ఇద్దరు కూడా 215 సీట్లు తృణమూల్ కాంగ్రెస్, 74 సీట్లు ఇది. ఇంకేం లేదు, వీళ్ళిద్దరే గెలుచుకున్నారు. 294 వీళ్ళిద్దరే గెలుచుకున్నారు. అట్లా చూసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఏదైనా సరే ఈ దొంగ ఓటుతో గెలుస్తున్నారు వీళ్ళు ఇప్పటిదాకా. సరే, ఇక్కడ సింపుల్ లాజిక్ ఒకటే కనిపిస్తోంది. అంటే భారతదేశంలో రెవల్యూషన్ అనేది క్షణంలో పుట్టుకొస్తుంది. ఏమాత్రం ప్రభుత్వాలు తప్పిదాలు చేసినా వెంటనే రోడ్ల మీదకి వస్తారు, యువత రోడ్ల మీదకి వస్తారు, ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. యూనివర్సిటీలు కూడా ఆగాయి. అట్లాంటిది ఓట్ల ప్రక్షాళన జరుగుతుంటే, సర్ప్రక్షాళన జరుగుతుంటే ప్రజా ఉద్యమం రావట్లేదు అంటేనే అర్థమవుతుంది దొంగ ఓట్లు అన్నీ పోతున్నాయని చెప్పేసి. కేవలం పొలిటికల్ ఉద్యమాలే వస్తున్నాయంటే అర్థం చేసుకోవాలి ఈ పొలిటీషియన్స్ అంతా కూడా ఆ ఓట్ల మీదనే డిపెండ్ అయ్యి అధికారంలోకి వస్తున్నారు, రాజ్యాలు వెళ్తున్నారు అని చెప్పేసి. ద సింపుల్ లాజిక్ అర్థమైపోతుంది. ఈ ప్రక్షాళన ముందుకు జరగాల్సిందే. దీదీ రెస్పాండ్ అవుతుంది, ఓవైసీ రెస్పాండ్ అవుతున్నారు, రాహుల్ గాంధీ రెస్పాండ్ అవుతున్నారంటేనే మనకు పాయింట్ అర్థమవుతుంది. యూనివర్సిటీ జ్ఞాపకం చేశారు కదా శ్రీకాంత్ గారు. జేఎన్టీలో నిన్న మోడీ మీద అవాకం చెవులు పేలింది ఒక ఆయన, చూసినాం కదా. అవును. అంటే మరి ఓటు చోరీ మీద యూనివర్సిటీ ఎవరు స్పందిస్తారు కదా ఏమన్నట్టు. మరి అవును, ఏకంగా సమాధులు కడతామన్నారు. సంబంధం లేని అంశం అంటున్నా, అది వేరే, అది చర్చించాలి వేరే. కానీ అట్లాగే నిన్న పృథ్వీరాజ్ చవాన్ కూడా ఏమన్నారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి మోడీని కూడా ఇట్లా ఎత్తుకపోతారన్న. అంటే కొన్నిసార్లు ఏమవుతుంది శ్రీకాంత్ గారు, మన దేశ ప్రతిష్ట మనమే దిగజార్చుకుంటాం అంటున్నాను. దాంతో పాటు కలిపి చెప్తున్నాను. ఇవాళ ఓటు చోరీ అనే మాట మాట్లాడి విదేశాలకు పోయి నిన్న కాక మొన్న రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, జయరాం రమేష్ సవరించారు ఆయన. ఏమనంటే అన్ఫార్చునేట్లీ నేను పార్లమెంట్ సభ్యుడిని అయినా అన్నాడు ఇండియాలో. ఎంత దుర్మార్గం అన్నమాట. రాజీనామా చేయి, ఎవడు ఉన్నట్టున్నాడు నేను? 2 చోట్ల గెలిపించారు కదా నీకు ఘనతను గ్రహించి. ఒక చోట మనకు రాజీనామా చేశారు కదా. అన్ఫార్చునేట్లీ అనకండి, ఫార్చునేట్లీ అనండి అని తీసేసి ఉండేది మన జయరాం రమేష్ గారు. సవరించు విఘ్నుడు కనుక, కొంచెం మంచి మన విదేశాంగ విషయాలు మంచి నిపుణుడు కనుక అక్కడ తప్పు అవుతుంది, మన తప్పు మాట్లాడినట్టుంటది అని చెప్పి. దేశద్రోహం కదా అది, మన పార్లమెంట్ అవమానించడం కదా. కనుక ఆయన సవరించిండు. అంటే రాహుల్ గాంధీ ప్రసక్తి చూసిన మిగతా ప్రతిపక్షాలకు కూడా చూసుకుంటే అందరూ ఇండి కుటుంబంలో సభ్యులే. ఆమ్ ఆద్మీ పార్టీ ఒకదారి, మనకు తృణమూల్ కాంగ్రెస్ ఒకదారి, కమ్యూనిస్టులు ఒకదారి. చూసారు కేరళ ఎన్నికలు వస్తున్నాయి కదా, కేరళలో ప్రధాన ప్రత్యర్థులు ఎవరు? కాంగ్రెస్ వర్సెస్ లెఫ్ట్ పార్టీ కదా. అందుకనే వీళ్ళు ఇప్పుడు ఏమైందంటే పాము పాగా తోక చుట్టం అంటున్నారు. తోక మాత్రమే చుట్టాం, పాము పాగా, పావులు పుట్టగొట్టుకుంటున్నాయి ఒకళ్ళు, కానీ తోకలు మాత్రం కలిసి ఉన్నాయి అంటున్నారు. అందుకని వాళ్ళు విమర్శించడం కాదు. కానీ ఇవాళ బీజేపీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన పని ఒక్కటే, ఈ చెత్త చెదారం ఉంచాలా. మన సెల్ ఫోన్ లోనే చెత్త చెదారం డస్ట్బిన్ నెట్టేస్తామా లేదా? మన సెల్ ఫోన్ ఉదాహరణ వాడుతున్నాం. ఈవెన్ ఆ డస్ట్బిన్ కూడా క్లీన్ చేస్తారు, ఈవెన్ ఆ రీసైకిల్ బిన్ కూడా క్లీన్ చేస్తారు. రీసైక్లింగ్ బిన్ క్లీన్ చేయకపోతే మన ఫోన్ ఆగిపోతుంది. అది కూడా క్లీన్ చేయాలి మళ్ళీ. అందులో ఆ డస్ట్ లో కూడా క్లీన్ చేయాలి. ఫస్ట్ వీళ్ళు చేస్తున్న పని డస్ట్ బిన్ నెట్టడి చేస్తున్నారు. ఫస్ట్ అంటే మన సెల్ ఫోన్ ఉదాహరణ చాలా యువతకు అర్థమయ్యేటట్టు చెప్పుకుందాం. డస్ట్ బిన్ లో నెడుతున్నారు. డస్ట్ బిన్ లో నెట్టిన తర్వాత మనకు అవసరమైన అనుకోకుండా డిలీట్ చేస్తాం, ఎక్కడ డస్ట్ బిన్ లో నెట్ చేస్తాం.
అప్పుడు రీసైక్లింగ్ బిల్ 1 మంత్ టైం ఉంటుంది, 30 రోజులు టైం ఉంటుంది. కరెక్ట్ అదే ఇప్పుడు చేస్తుంది అదే. ఎగ్జాక్ట్లీ 30 రోజులు ఇప్పుడు ఇది ఇస్తున్న గడువు కూడా అట్లాంటిదే. కరెక్ట్ గా 30 రోజుల్లో రీసైక్లింగ్ బిల్ నుంచి మనం వెనక్కి తీసుకోవచ్చు. 30వ రోజు కూడా వెనక్కి తీసుకోవచ్చు. 30వ రోజున పోతాయి, మొత్తం పోతాయి, అక్కడ ఉండవు. ఇక్కడ కూడా మనం ఏమంటున్నాం అంటే ఆ ఎలక్షన్ కమిషన్ ఏమంటుందంటే 30వ రోజు వరకు మీకు దరఖాస్తు మళ్ళీ పెట్టండి, పోతే ఏమైనా అంటుంది. అంతేగా, అంటే మళ్ళీ రీసైక్లింగ్ పెట్టి మళ్ళీ తెచ్చుకోవడం కదా. రైట్ సార్. ఎనీవే థ్యాంక్ యూ రామోహన్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో సార్ ప్రక్షాళన నడుస్తోంది. సో ఒక్కొక్క దశలో ఒక్కొక్కలాగా నడుస్తోంది. సో ఇప్పటికే అటు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్లో సర్ ప్రక్షాళన కొనసాగిస్తే తెలుగు రాష్ట్రాల్లోకి రాబోతోంది. వస్తున్నటువంటి క్రమంలో ఓవైసీ చేసినటువంటి కామెంట్స్ పౌరుల హక్కులను భంగం కలిగిస్తున్నారు, ఈ దేశం మీ అయ్య జాగీరా అని మాట్లాడినటువంటి ఓవైసీ ఎందుకు మాట్లాడాల్సి వస్తోంది, దొంగ ఓట్లను తీసేస్తే వచ్చే నష్టం ఏంటి, అసలైనటువంటి ఓటు హక్కు ఉన్న వాళ్లకు ఎలాంటి సమస్య లేదు, ఎలాంటి ఇబ్బందులు రావు, ఒకవేళ బై మిస్టేక్లో ఓటు హక్కు కోల్పోయినా వాళ్ళు మళ్ళీ తిరిగి హక్కు పొందడానికి ఒక మినహాయింపు, ఒక గడువు ఎన్నికల కమిషన్ ఇస్తోంది. సో దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఓటు హక్కు కోల్పోతున్నామని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది రాజకీయ కుట్ర కోణంలో జరుగుతున్నది, ఎట్టి పరిస్థితుల్లో కాదు. సో ప్రక్షాళన జరుగుతోంది. ముందుగా అందరు రాజకీయ కోణంలో అనుకున్నారు బీహార్లో ఎన్నిక ఓటు ప్రక్షాళన జరిగినప్పుడు ఓట్ చోరీ జరుగుతుందని. బట్ ప్రజల నుంచి ఎక్కడ ఓట్ చోరీ జరుగుతుంది అన్నటువంటి నినాదం రావట్లేదు. కేవలం రాజకీయ పార్టీలు మాత్రమే విమర్శిస్తున్నాయంటే అర్థం చేసుకోవాలి ఏ ఓట్లతో ఎవరు గెలుస్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.